నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో కిడ్నీల్లో రాళ్లకు చికిత్సలేంటి, ఇన్సులిన్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయం, కళ్లపై షుగర్ దాడిని పసిగట్టవచ్చా, కాలేయానికి మందుల సెగ, ఇంకా హెల్త్ టిప్. కిడ్నీల్లో రాళ్లున్నాయని తెలిసినప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు. మందులు మింగితే చాలదా? సర్జరీకి వెళ్లాల్సిందేనా? నీళ్ళు ఎక్కువగా తాగితే రాళ్లు పడిపోతాయేమో? డైట్లో మార్పులు చేసుకుంటే సరిపోతుందేమో? ఇలా అనేక సందేహాలు, అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి కిడ్నీల్లో రాళ్లను కరిగించడంలోనూ వాటిని తొలగించడంలోనూ ఒకప్పటితో పోలిస్తే ఇవాళ వైద్యంలో చాలా విప్లవాత్మకమైన మార్పులే వచ్చాయి. కిడ్నీల్లో రాళ్లను తొలగించే చికిత్సలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తంలోని మలినాలను వడగట్టడంలో, శరీరంలో ఆమ్ల క్షారస్థాయిల్ని నియంత్రించడంలోనూ మూత్రపిండాలది కీలక పాత్ర. ఇలా వ్యర్థాలను వడగట్టే క్రమంలో కిడ్నీల్లో రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. కిడ్నీల్లో రాళ్లు కూడా ఇలాగే ఏర్పడుతుంటాయి. మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాల వడబోత సరిగ్గా జరగనప్పుడు, వాటి మోతాదు ఎక్కువైనప్పుడు అవన్నీ సూక్ష్మమైన స్ఫటికాలుగా మారుతుంటాయి. ఆపై ఈ స్ఫటికాలు ఒకదానికొకటి అతుక్కుని చివరికి రాళ్లుగా తయారవుతుంటాయి. ఈ రాళ్లు వెంటనే నష్టం కలిగించవు. ముందుగా అతి సూక్ష్మమైన స్ఫటికాలు తయారై కొన్నేళ్లు గడిచిన తరువాత ఒక రాయిగా మారతాయి. వాస్తవానికి 70% వరకు రాళ్లు మూత్రంతో పాటే బయటకు పోతాయి. మిగతా 30% మాత్రం మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం వీటిల్లో ఎక్కడో ఒకచోట ఉండిపోయి తరచూ నొప్పిని, మూత్ర విసర్జనలో ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఒకప్పుడు కాలంలో అంటే 25 సంవత్సరాల ముందు యావరేజ్ స్టోన్ అంటే మామూలుగా అందరూ స్టోన్లతో వచ్చిన పక్షంలో వాళ్ళ యావరేజ్ స్టోన్ సైజు 2.5 సెంటీమీటర్లు ఉండేదండి. కానీ ఈ మధ్య కాలంలో మామూలుగా యావరేజ్ స్టోను 5 మిల్లీమీటర్ల నుంచి 1 సెంటీమీటర్ ఉంటుందండి. అంటే ఆ విధంగా ఉండంగానే వాళ్ళు దానికి ఏదో నొప్పి అనిపించి దాని తర్వాత ఈ నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకునే దానికి స్కానింగ్ చేయించడం, దాంట్లో ఈ స్టోన్ ఉండడం జరగడం, దాని గురించి ట్రీట్మెంట్ గురించి అడగడం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు ఏమంటే నొప్పి వచ్చినా కొన్ని రోజులు ఆగి అది తగ్గకుండా ఉన్న పక్షంలో పరీక్షలు చేయించుకొని తెలుసుకోవడం జరిగేది. ఈ మధ్యకాలంలో అవైలబిలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే మీరు చూడండి, ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో ఒక అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం నొప్పి వచ్చినా డాక్టర్ దగ్గర పోవడం, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం, ఎందుకు నొప్పి వచ్చిందని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 25 సంవత్సరాల్లో ఒకప్పుడు స్టోన్ల సైజులు వేరేగా ఉండేవి, ఇప్పుడు వచ్చే స్టోన్ల సైజులు వేరేగా ఉన్నాయి. ఇంకో విధంగా ఆలోచించినా కానీ ఆ టైంలో 25 సంవత్సరాల ముందు కనీసం 20 మంది 20% అంటే 100లో 20 మంది కిడ్నీలు ఫెయిల్ అవ్వో లేకపోతే కిడ్నీలు సరిగా పని చేయకో వచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో వేలల్లో ఒకరు ఆ విధంగా వస్తున్నారండి. అంటే అవగాహన అంటే ఒక ప్రాబ్లం వచ్చిన పక్షంలో ఆ ప్రాబ్లం గురించి తెలుసుకునేదానికి, అది ఎందుకు వచ్చిందో అన్న ఉత్సుకతతో తెలుసుకునేదాని ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. దానివల్ల పరీక్షలు చేయించుకొని ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాని ట్రీట్మెంట్ కోసం ముందుకు రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. మనం తినే అన్నంలోని రాళ్లే కిడ్నీల్లోకి చేరతాయనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. నిజానికి అన్నంలో రాళ్లకు, కిడ్నీలో రాళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఇక కిడ్నీలో రాళ్లనేవి అక్కడి వ్యర్థ పదార్థాల మిగులు వల్ల ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి. నీళ్లను తక్కువగా తాగుతున్నప్పుడు, తరచూ మాంసాహారాన్ని తీసుకునే అలవాటు ఉన్నప్పుడు, మందులు ముఖ్యంగా స్టెరాయిడ్ మందుల్ని ఎక్కువగా వాడుతున్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ సి, B6 విటమిన్ల లోపం ఉన్నప్పుడు, డి విటమిన్ ఎక్కువైనప్పుడు, అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నప్పుడు కూడా కిడ్నీల్లో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక కిడ్నీలకు తరచూ ఇన్ఫెక్షన్లు సోకుతున్నప్పుడు, కిడ్నీల్లో కణితులు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని కుటుంబాల్లో వంశపారంపర్యంగా కూడా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఒకప్పటి కాలంలో 25 సంవత్సరాల ముందు 4 mm 5 mm స్టోన్ కిడ్నీలో ఉందంటే దానివల్ల నీకేం నష్టం జరగట్లేదు కదా, దానివల్ల నీకు నొప్పి లేదు కదా, మర్చిపో, దానివల్ల ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించుకో అని చెప్పి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కాలంలో 5 mm స్టోన్ అయినా కానీ దానికి కొన్నిసార్లు అవసరం వస్తే ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లేడీ ఒక స్త్రీ రేపొద్దున నేను నెక్స్ట్ ఇయర్లో నేను ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలంటే తను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేక ఒక అబ్బాయి నేను యూఎస్కి వెళ్తున్నానండి, అక్కడ నేను చదువుకోవాల్సి వస్తుంది కానీ నాకు అక్కడ ఇన్సూరెన్స్ లేదు అంటే దానికి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేక ఒక అతను నేను పైలట్ ట్రైనింగ్కి వెళ్తున్నాను, విమానం నడిపించాలి అంటే వీళ్ళకి ఆ చిన్న చిన్న స్టోన్లు ఉన్నా వీళ్ళు విమానం నడిపించడానికి ఫిట్ కాదు.
కొంతమంది నేవీలో పనిచేస్తారు, సీస్ మీద ఉంటారు, అంటే సముద్రాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ చిన్న స్టోన్లు కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న స్టోన్లు దీనికి ఏం చేయకూడదు అన్న ఆలోచన తగ్గి ప్రతి ఒక్క స్టోన్ని ఎక్కడున్నా కానీ రేపొద్దున దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ మధ్య తెలియడం జరుగుతూ ఉంది. డాక్టర్ గారు, నాకు కుడిపక్క కిడ్నీలో పెద్ద స్టోన్ ఉందండి. 25 సంవత్సరాల ముందు నాకు కోసి పైలోలిథాటమీ అనే ఆపరేషన్ చేశారు. చాలా స్టోన్లు ఉన్నాయంట. అప్పటికే అన్నీ తీసేసి 2 మిగిలిపోయినాయండి. ఈ మధ్య కాలంలో మళ్ళా నాకు నొప్పి వస్తూ ఉంది అంటే ఇది మళ్ళా స్కానింగ్ చేస్తే అదే స్టోన్లు పెద్దవైనాయని చెప్పారు అని చెప్పి కొంతమంది వస్తూ ఉంటారండి. ఎస్, రెసిడ్యువల్ స్టోన్ అంటాం. అంటే ఆపరేషన్ చేసిన తర్వాత మిగిలిన స్టోన్ అనేది ఉన్న పక్షంలో అది మళ్ళా పెరిగి ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు పర్వాలేదులే, చిన్నదున్నా ఉండనీలే అనుకునే వాళ్ళం ఈ మధ్యకాలంలో కంప్లీట్ క్లియరెన్స్ వరకు దృష్టి పెడుతున్నాం. ఎస్పెషలీ ఈ మధ్యకాలంలో మనకు చాలా రకాలైన ఆపరేషన్లు ఉన్నాయి. అంటే ఈ స్టోన్ తీయడానికి విధమైన ఎండోస్కోప్స్ కానీ ఆపరేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ ఆపరేషన్లు కాంబినేషన్స్తో ఈరోజు ఒకటి ఇది, రేపొద్దున అది చేసి ఏదో ఒకటి చేసి ఈ స్టోన్ మొత్తం క్లియర్ చేసే అవకాశం కల్పించాలి. సో స్టోన్ క్లియరెన్స్ అనేది కంప్లీట్గా చేస్తే రికరెన్స్ అంటే మళ్ళా వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతాయి. మళ్ళీ రావచ్చు, అయినా కానీ స్టోన్ ముక్క మిగిలి ఉందనుకోండి, అదే పెరగడం అనేది చాలా అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటిది కూడా మిగలకుండా కంప్లీట్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది ఈ మధ్య మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం. సాధారణంగా కిడ్నీల్లో రాళ్లుంటే కాస్త నీళ్లు ఎక్కువగా తాగి మందులు వాడమని చెబుతుంటారు వైద్యులు. దీనివల్ల మూత్రం ఫ్లోలో చిన్న చిన్న రాళ్లైతే పడిపోతాయి. ఈ సూత్రం కేవలం రాళ్లు చిన్న సైజులో ఉంటేనే వర్తిస్తుంది. రాళ్లు పెద్ద పరిమాణంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్ చేయడమో లేదా బయటి నుండి కొన్ని రకాల కిరణాల ద్వారా రాళ్లను పగలగొట్టి వాటిని బయటకు తీసే లిథోట్రిప్సీ లాంటి ప్రక్రియలు చేయించుకోవాలి. రాళ్లు పెద్ద సైజులో ఉంటే ఎన్ని మందులు వాడినా అవి బయటకు పడిపోవనే విషయాన్ని గుర్తించాలి. కొద్దిమందిలో రాళ్లకు చికిత్స తరువాత అవి ఏ రకం రాళ్లో నిర్ధారిస్తారు. అవి కాల్షియం ఆక్సలేటో, యూరిక్ యాసిడో, సిస్టిక్ యాసిడో, ఫాస్ఫేట్ రాళ్లు అని తెలిసాక ఇక జీవితంలో అలాంటి రాళ్లు తయారవ్వకుండా ఏమైనా మందులు ఇవ్వండి అని కూడా చాలా మంది డాక్టర్లను అడుగుతుంటారు. ఇది కూడా అసాధ్యమే అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ నాకు ఈ స్టోన్లు మళ్ళా ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకోవాల్సిన కోరిక అనేది నాకు ఉందండి, ప్లీజ్ టెస్ట్ చేయించి కనుక్కోండి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్, ఒక్కసారి కాకుండా ఏదో ఒకసారి వచ్చిన వాళ్ళకి ఇలాంటి టెస్ట్లు అవసరం రాదు. రెండోసారి స్టోన్ వచ్చినా, లేక 2 కిడ్నీల్లో స్టోన్ ఉన్నా, లేక మల్టిపుల్ స్టోన్స్ అంటే ఇక్కడ 2 అక్కడ 2 అలాంటి స్టోన్స్ ఉన్నా ఈ వీళ్ళలో మెటబాలిక్ వర్కప్ అంటే కొన్ని రక్త పరీక్షలు, కొన్ని మూత్ర పరీక్షలు చేయించి వీరిలో ఏదన్నా కారణం ఉందా, అంటే స్టోన్ తయారవడానికి ఏదన్నా కారణం ఉందా అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ మెటబాలిక్ వర్కప్ అనేది తరచూ చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి కండిషన్లు ఉన్నప్పుడు. కాబట్టి ఒత్తి నీళ్లు తాగేసి దాంతో సరిపోతుందిలే అని పెట్టుకోకుండా కారణం ఏమన్నా ఉంటే దానికి అనుగుణంగా కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళా వచ్చే అవకాశాలు తగ్గించుకోవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ ఈ 10 సంవత్సరాలుగా, ఈ దశాబ్దంలో ఈ చిన్నపిల్లల్లో కూడా కిడ్నీలో రాళ్ళు తయారవడం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎస్పెషలీ ఈవెన్ 6 నెలల బిడ్డ నుంచి 6 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పిల్లవాడి వరకు ఎవరికన్నా కిడ్నీలో స్టోన్ రావచ్చు. కారణం అనేది మనం చెప్పలేము, ఏ కారణం వల్ల ఈ చిన్నపిల్లల్లో కూడా తయారవుతున్నాయని నేను చెప్పలేను. కానీ మోస్ట్ లైక్లీ ఈటింగ్ హ్యాబిట్స్లో మార్పులు, వెస్టర్నైజేషన్ ఆఫ్ ద హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైపోయింది. 30 సంవత్సరాల ముందు ఆ జంక్ ఫుడ్ అనేది అవైలబుల్నే కాకుండా ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, వాళ్ళు ఈజీగా కొనుక్కొని తెలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ హ్యాబిట్స్ ఎక్కువైన దానివల్ల, నాన్ వెజిటేరియన్ ఇంటేక్ ఎక్కువైన దానివల్ల, చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్నపిల్లలు కూడా ఈ జంక్ ఫుడ్ తిని ఒబీస్గా తయారవుతున్నారు, ఓవర్ వెయిట్ కిడ్స్ ఉన్న దానివల్ల వీళ్ళల్లో ఈ స్టోన్స్ తయారయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంది. మనకు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మన ఆహారపు అలవాట్లే ముఖ్య కారణం. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించాలి. తక్కువ కాల్షియం లభించే ఆహారాల్ని తీసుకోవాలి. ఆక్సలేట్లు అధికంగా ఉండే పాలకూర, టమాటా, బీట్రూట్, స్ట్రాబెర్రీ వంటి వాటికి దూరంగా ఉండాలి. కిడ్నీల్లో కాల్షియం రాళ్లు ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని, ప్రోటీన్ పదార్థాలను బాగా తగ్గించాలి. కిడ్నీల్లో రాళ్ల మూలంగా సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు సాధ్యమైనంత త్వరగా సర్జరీ చేయించుకోవడం మంచిది. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే అవయవాలను హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఎలుకల్లో విజయవంతంగా అభివృద్ధి చేశారు.
సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు లోపిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తికి వీలుగా వాటి స్థానంలో ఇతర అవయవాలను ప్రవేశపెట్టే దిశగా పరిశోధకులు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. బీటా కణాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే సామర్థ్యం జీర్ణాశయం దిగువ భాగమైన ఫైలోరస్ కణజాలంలో ఉందని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల నుంచి ఫైలోరస్ కణజాలాన్ని సేకరించి పరిశోధకులు జన్యు మార్పిడి విధానంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే చిన్న అవయవాలను అభివృద్ధి చేశారు. అనంతరం బీటా కణాలను తొలగించిన ఎలుకల్లో సదరు అవయవాలను ప్రవేశపెట్టి పరీక్షించారు. ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ద్వారా అవి రక్తంలో చక్కెర శాతాన్ని చక్కగా నియంత్రించాయి. ఈ తాజా ఆవిష్కరణ మధుమేహ చికిత్సలో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పరిశోధకులు నమ్ముతున్నారు. ఒంట్లో షుగర్ జబ్బు అదుపులో ఉన్నంత వరకే మనకు నిశ్చింత, భరోసా. అదుపు తప్పితే మాత్రం అనేక అనర్థాలు వచ్చి పడతాయి. షుగర్ జబ్బుతో వచ్చే అనర్థాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రెటినోపతి, అంటే కంటి చూపు దెబ్బతినిపోవడం. ఏళ్లు గడుస్తున్న కొద్దీ షుగర్ బాధితులకు రెటినోపతి ముప్పు పెరుగుతూ పోతుంటుంది. మరి ఈ ముప్పును ముందుగానే ఎలా గుర్తించాలి? మధుమేహంతో వచ్చిన ముప్పేమిటంటే, ఇది కళ్లపై దాడి చేసిందని తెలుసుకునేలోపే ఎంతో కొంత చూపు తగ్గి ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నప్పుడు కంటి చూపుకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. డయాబెటిక్ రెటినోపతి మొదలైనప్పుడు తరచూ కంట్లో కొద్దిగా నొప్పిగా ఉంటుంది. అప్పుడప్పుడు చూపు మసకబారినట్లుగా, కళ్ళు బైర్లు కమ్మినట్లుగా అవుతుంటుంది. కొంతమందికి తాత్కాలికంగా చూపు మందగించి తిరిగి మళ్లీ యథాస్థితికి వస్తుంటుంది. ఇవన్నీ కళ్లపై మధుమేహం దాడిని తెలియచేసే అనుమానిత లక్షణాలే. మధుమేహం బారి నుంచి కళ్లను కాపాడుకోవడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. ఏడాదికోసారి తప్పనిసరిగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం అదుపులో ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. రోజువారీ ఆహారంలో నూనెల్ని, కొవ్వుల్ని, తీపి పదార్థాన్ని బాగా తగ్గించుకోవాలి. పొగ తాగడం, మద్యం వంటి అలవాట్లను మానుకోవాలి. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ శాతాల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు కళ్లపై మధుమేహం దాడిని చాలా వరకు నివారిస్తాయి. ఒంట్లోని షుగర్ జబ్బు కంటి చూపుకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, షుగర్ జబ్బును అదుపులో ఉంచుకోవడం ద్వారా కంటి చూపును ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకున్నాం కదా. అమృతపు గుళికల్లాంటి మందు బిళ్ళల్ని మితంగా డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. కాదు కూడదని మన ఇష్టానుసారం వాడితే మాత్రం ఆరోగ్యం దెబ్బతినిపోవడం ఖాయం. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన శరీరంలో అతి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటి కాలేయానికి సమస్యల తాకిడి పెరిగి అది చివరికి కుప్పకూలిపోయే ప్రమాదము ఉందని చెబుతారు డాక్టర్లు. మితిమీరిన మందుల వాడకం అనేది కాలేయానికి ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుందో, మందు బిళ్ళల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం వాడే మందుల ప్రభావం కాలేయంపై ఉంటుందా? రొటీన్గా వాడే మందులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పారాసెటమాల్ అండి. మనం క్రోసిన్ వాడతాం చూసారా, అది డెఫినెట్గా అలాంటి ట్యాబ్లెట్స్ డెఫినెట్గా ఎఫెక్ట్ చేస్తాయి. రొటీన్గా మన దేశంలో మోస్ట్ కామన్ ట్యూబర్క్లోసిస్ ఉంటుంది కాబట్టి ట్యూబర్క్లోసిస్ కోసం వాడే మందులు యాంటీ ట్యూబర్క్యులర్ మెడికేషన్స్ ఉంటాయి. దానివల్ల కూడా కాలేయం మీద ప్రభావం కలుగుతుంది. ఈ ప్రభావం అనేది మైల్డ్ హెపటైటిస్ దగ్గర నుంచి సివియర్ లివర్ ఫెయిల్యూర్ వరకు ఏదైనా జరగవచ్చు. సొంతంగా వాడే మందులు కాలేయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? మోతాదు మించిన క్రోసిన్ ట్యాబ్లెట్స్ అంటే పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ మోతాదు మించిన వాడితే కనుక ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ మన దేశంలో అంత కామన్ కాదు, కానీ యూకే, యుఎస్ఏ ఇలాంటి దేశాల్లో మోస్ట్ కామన్ కాజ్ అంటే లివర్ ఫెయిల్యూర్, ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ అవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణము పారాసెటమాల్ యూజేజ్. పారాసెటమాల్ అనే ట్యాబ్లెట్ రోజుకి 3 కన్నా ఎక్కువ తీసుకోకూడదు యాక్చువల్లీ. ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఓవర్ ది కౌంటర్ దొరుకుతున్నాయి మన దేశంలో. సో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. పెయిన్ కిల్లర్లు, స్టిరాయిడ్స్, యాంటీబయాటిక్స్ కాలేయాన్ని ఎలా దెబ్బతీస్తాయి? పెయిన్ కిల్లర్స్ వల్ల లివర్ మీద ప్రభావం చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇది కూడా లివర్ ఫెయిల్యూర్ కలిగించే వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నమాట. బేసిక్లీ లివర్ అనేది టాక్సిన్స్ అన్నిటినీ ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో రకరకాల మందుల వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ పెయిన్ కిల్లర్స్,
కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కూడా ఏమవుతుందంటే ఈ కోలిస్టేసిస్ అంటారండి, అంటే బైల్ మూమెంట్ స్లో అయిపోతాం, దానివల్ల జాండిస్, హెపటైటిస్ ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటే కాకుండా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ చాలా కామన్గా యూజ్ చేస్తారు. దీనివల్ల బినైన్ ట్యూమర్స్ ఆఫ్ ద లివర్ అనే అంటే చిన్న గడ్డల లాంటి లివర్ మీద వచ్చే అవకాశం ఉంటుంది. స్టీరాయిడ్స్ ఎక్సెసివ్ మోతాదులో వాడినప్పుడు కూడా దీనివల్ల ఫ్యాటీ లివర్ డిసీజ్ అండ్ కొన్నిసార్లు హెపాటిక్ నెక్రోసిస్ ఇలాంటి లివర్కి సంబంధించి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ కొన్ని సెఫ్ట్రాక్సోన్ అనే యాంటీబయాటిక్, ఇలాంటి కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కోలిస్టాటిక్ హెపటైటిస్ అంటారు, దానివల్ల కూడా మనకి జాండీస్, లివర్కి సంబంధించిన కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ పర్యవేక్షణ లేకుండా ఏ మందులు వాడకూడదు. దీర్ఘకాలిక జబ్బులకు వాడే మందులతో కాలేయం దెబ్బతింటుందా? కీళ్ళ నొప్పులకి జనరల్గా మిథోట్రెక్సేట్ అనే ట్యాబ్లెట్ ఒకటి వాడతారండి. అది బాగా లాంగ్ టర్మ్గా కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఈ మిథోట్రెక్సేట్ అనే ట్యాబ్లెట్ లాంగ్ టర్మ్ యూజేజ్, అంటే కొంతమందికి 5 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు అవ్వచ్చు, కొంతమందికి 15 సంవత్సరాలు అవ్వచ్చు. దీనివల్ల కొంతమందికి మాత్రమే లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్, అంటే లివర్ కుచించుకుపోయి ఫంక్షనింగ్ లేకుండా అయిపోయే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ మిథోట్రెక్సేట్ అనే ట్యాబ్లెట్ వాడేవాళ్ళు ఎవరైనా సరే వైద్యుని పర్యవేక్షణలో, అంటే ఎప్పుడో ఒకసారి డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చారని కంటిన్యూస్గా వాడుకుంటూ ఉండకుండా రెగ్యులర్గా ఎవరైతే ప్రిస్క్రైబ్ చేశారో ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, అది కాలేయం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఆ టెస్ట్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి కంపల్సరీ అండి. అది ఇంట్రిన్సిక్గా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అధిక బరువు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ లివర్ కాలేయాన్ని చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే లివర్ దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు, అంటే ఫ్యాట్ కొవ్వు పదార్థం లివర్ మీద పేరుకుని దానివల్ల లివర్ సిరోసిస్లోకి వెళ్తాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తున్నాం ఈ మధ్య. హెర్బల్ మెడిసిన్స్, ఆకుపసర్లు, నాటు మందులు కాలేయానికి ఎందుకు మంచిది కాదు? హెర్బల్ మెడిసిన్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గ్రీన్ టీ. మోస్ట్ కామన్గా మనం గ్రీన్ టీ తాగుతూ ఉంటాం. గ్రీన్ టీ లిమిటెడ్ మోతాదులో తాగితే డెఫినెట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా మంచిదండి. కానీ మోతాదు మించిన గ్రీన్ టీ, ఇది సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను హెర్బల్ మెడికేషన్ అనడానికి. మోతాదు మించింది అంటే రోజుకి 7 సార్లు 10 సార్లు తాగితే ఇంకా మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాం, తప్పు. దానివల్ల లివర్ డ్యామేజ్ అయ్యి కాలేయం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఎనెక్డోటల్ రిపోర్ట్స్ మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హెర్బల్ టీ అని చెప్పాను, కానీ ఇలా కాకుండా స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ అని చాలా దొరుకుతున్నాయి, హెర్బల్ స్లిమ్మింగ్ ప్రోడక్ట్స్ అని. ఇలాంటివన్నీ లివర్కి చేటు చేస్తాయండి, జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి వాడే ముందు. డెఫినెట్గా దే ఆర్ నాట్ అడ్వైజ్డ్. మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది జాండిస్ కామెర్లు వచ్చినప్పుడు ఈ నాటు మందులు, చెట్టు మందులు అని వాడుతూ ఉంటారు. దానివల్ల ఇంకా లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ దానివల్ల లివర్కి ప్రయోజనం, కాలేయానికి ఏం ప్రయోజనం ఉండదు. కొన్నిసార్లు ఎలా అంటే ఈ మందుల వల్లే లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి లివర్ ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ మార్చాల్సిన వచ్చిన కేసెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. మద్యంతో కలిపి మందులు వాడటం అనేది కాలేయానికి మంచిది కాదంటారు, నిజమేనా? ఒక మోతాదు మించిన మద్యం తాగితే డెఫినెట్గా సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తక్కువ మోతాదులో మద్యం తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని మెడిసిన్స్తో కలిపి తీసుకుంటే, పారాసెటమాల్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే ఎక్యూట్గా లివర్ ఫెయిల్యూర్లోకి అయ్యే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఎక్యూట్ లివర్ ఫెయిల్యూర్ లేకపోయినా కానీ హెపటైటిస్, దీనివల్ల లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అయ్యి కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఇలా తీసుకుంటే కనుక లివర్ డ్యామేజ్, పర్మనెంట్ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మందుల వాడకం ఎలా ఉండాలి? కాలేయం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్, ఓవర్ ద కౌంటర్ సెల్ఫ్ మెడికేషన్స్ ఇలాంటివి చేసుకోవద్దండి. ఎందుకంటే ఏ ట్యాబ్లెట్ వల్ల లివర్కి కానీ వేరే ఆర్గాన్స్ ఇన్ ద బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. సో మోస్ట్ ఇంపార్టెంట్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ మాత్రమే వాడాలి. వాళ్ళు లిమిటెడ్ డోసేజ్లో ఎన్ని రోజులు వాడాలో అనేది ప్రిస్క్రిప్షన్ ఉంటుంది డెఫినెట్గా. ఒకవేళ లాంగ్ టర్మ్గా ఎక్కువ రోజులు వాడాల్సిన మందులు ఉంటే రెగ్యులర్ టైంలో డాక్టర్ డెఫినెట్గా అడ్వైస్ చేస్తారు, ఇలా ఫలానా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి, ఫలానా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి కాబట్టి. సో దాన్ని రెగ్యులర్గా పాటించాలి. యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ వల్ల లివర్కి డ్యామేజ్ అయ్యే అవకాశం కొంతమందిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ట్యూబర్క్లోసిస్ వచ్చింది అంటే టీబీ మందులు మొదలుపెట్టిన తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి డాక్టర్ గారి దగ్గర. సో లివర్ ఫంక్షన్ టెస్ట్ చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా లివర్ ఫంక్షన్ టెస్ట్ ఆల్టర్డ్గా ఉంటే ఆ మందులు మార్చి వేరే మందులు ఇస్తారు. అలాగే లాంగ్ టర్మ్గా ఈ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ బాగా పడిన వాళ్ళు కొన్ని మందులు లాంగ్ టర్మ్ రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది.
దీనివల్ల కూడా కొన్నిసార్లు లివర్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మంచిది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు తిప్పతీగ రసాన్ని 2 చెంచాల మోతాదులో తేనెతో కలిపి తీసుకోండి. మైగ్రేన్ ఇట్టే తగ్గిపోతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.